అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు? అసలు ఏమి బాగోలేదండి ప్రభుత్వం. ఇంటికి వచ్చి చక్కగా పొద్దున్నే లావంగా 6ంటికి పింఛన్ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, పింఛన్లు ఇవ్వట్లేదు. మీరు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తానేమో ఇంకొకసారికి వెళ్ళండి అంటున్నారు. పింఛన్లు కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు. అప్పుడు ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగాలేదు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. అద్దెలు కొనాలన్నా 9,000 8,000 అద్దెలు కట్టుకొని ఉండలేకపోతున్నాం. కూలి పని చేసుకునే వాళ్ళమే. ఎక్కడ పనులు కూడా ఉండట్లా. చేసే పనులు కూడా తీసేస్తున్నారు. పిల్లలకు 1,500 వేస్తాను, ఆ డబ్బులు వేస్తాను, ఈ డబ్బులు ఇస్తానని ఏమీ లేదు. రేషన్ బియ్యం అన్నారు, మంచి రేషన్ బియ్యమే పోతున్నారు. ఏం తింటాం మేము? ప్రభుత్వం వాళ్ళు తింటున్నారా బియ్యం? ఏం తింటున్నాం కానీ కార్డు బియ్యమే ఇచ్చేది వాళ్ళు. మంచి బియ్యం ఇవ్వట్లేదు కదా, రేషన్ బియ్యమే ఇచ్చేది. అది పాలిష్ పట్టి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మాకేమీ మంచి జరగట్లేదండి. మధ్య తరగతి వాళ్ళు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు కూడా ఏమి లేదుగా. ఆ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ ఇల్లు ఇచ్చారు? ఏ ఇల్లు బాగుపడట్లేదు. ఇంకేం చెప్పాలండి మేము ప్రభుత్వం కోసం? ఏమీ చెప్పట్లేదు, ఏమీ బాగలేదండి ప్రభుత్వం. అప్పుడన్నా కాస్త పింఛన్ వచ్చి చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళు పొద్దున్న 6ంటికి. ఇప్పుడు అది కూడా లేదు. ఆ పింఛన్ కోసం మేము తిరగాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. ఏం చెప్తామండి ప్రభుత్వం గురించి? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ఇంటికి పింఛన్ చక్కగా ఇచ్చాడు, ఆయన బాగా ఇచ్చాడు. మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బాగా కరెంటు బిల్లులు పెద్ద బాగా అద్దె కట్టిన 10,000 అద్దెలు కట్టుకుని ఉంటామండి. 10,000 జీతాలు ఇస్తున్నారు, 10,000 అద్దెలు కట్టాలి. ఇల్లు బాకీ లేకుండా రోడ్డును పడి ఉండలేము కదా. పిల్ల జల్లతో కూడా చూడలేదు, ఏమీ చూడలే. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నెలకు గ్యాస్ బండ్లు ఇస్తాం, అవి ఇస్తాం అన్నది ఎవరేం చేయట్లేదు. ఎవరికేం చెప్తామండి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పాలి మాటలు. ఎవరు మంచిదనం ఎవరు చేస్తున్నారు? మంచి ఎవరూ చేయట్లేదు. ఎందుకన్నా మేమేం చెప్తామండి ప్రభుత్వం కోసం? ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు ఇస్తాము, అవి ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగాలు ఇస్తున్నారండి? రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు పనుల కోసం. కరెక్ట్గా ఏ పని లేదు. వచ్చినప్పుడు చూద్దాంలేండి. అది బాగున్నప్పుడు మేము చెప్తాం, అది బాగున్నాయండి అని చెప్తాం. మేము అంతకు మించి ఏమి చెప్పలేమండి. ఈ ప్రభుత్వం అయితే బాగా కరెంటు బిల్లు, రేషన్ అన్ని రేట్లే పెరిగినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈసారి వస్తామని చెప్తున్నారు. వస్తే మంచిదేనండి. ఆయన వస్తే కొంచెం ఏదైనా తగ్గుతుందిగా. ఇప్పుడు ఏం తగ్గలేదు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఏం తగ్గించాడు? ఏమీ తగ్గించలేదు కదా. ఆయన వస్తే తగ్గుతామని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆయన కోసం చూస్తున్నాం మేము. అది ఇంకా మరి 4 సంవత్సరాలు ఉంది కదా, రానియండి. అప్పుడు దాకా కళ్ళు చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తుంటాం. ఆయన కోసం ఎదురు చూస్తాం మేము. ఆయన అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ ఉందని ఆయనే వస్తాడని మాకు మనసులో కూడా ఉంది. ఆయన రావాలనే మాకు కోరిక. ఎందుకంటే మాకు పింఛన్లకు ఇబ్బంది పడకుండా ఇచ్చాడు కాబట్టి. ఆయన చేతిలో పెట్టించాడు, నిద్రపోతున్నా కూడా 6ంటికి చేతిలో పెట్టించాడు పింఛన్లు. వీళ్ళు ఇస్తున్నారా? తిప్పుతున్నారు మమ్మల్ని.